ఈ సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి పిల్లల్ని ఎంగేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది కదండీ! అది కూడా సెకండ్ టైమ్ మామ్ అయిన వాళ్ళకైతే ఆ కష్టాన్నయితే మాటల్లో చెప్పలేము. హలో అండి. నా పేరు లిల్లీ. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఫస్ట్ బాబు అయితే థర్డ్ క్లాస్ చదువుతున్నాడు. అండ్ సెకండ్ బాబుకి జస్ట్ 5 మంత్స్ అనమాట. అండ్ ఈ వీడియోస్లో నేనైతే నా మామ్ ఎక్స్పీరియన్స్ని అండ్ అలాగే నేను ఇద్దరు పిల్లలతోనూ సమ్మర్ హాలిడేస్తో ఎలా ఎంగేజ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోస్లో అయితే మీరు చూస్తారనమాట. అండ్ ఇప్పుడు సమ్మర్ అయినా కూడా ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది. అండ్ మా ఇంటి దగ్గర క్లైమేట్ అయితే నాకు ఇంకా నచ్చుతుంది. చూసారు కదండి, వరి చేలు ఉంది, పక్కనే కొబ్బరి తోట, పైన నల్లటి మబ్బులున్న ఆకాశం ఎంతో బాగుంది కదా. ఇంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి క్లైమేట్ ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలాంటి టైంలో నాకు నచ్చిన పనులు అయితే నేను చేస్తూ ఉంటానన్నమాట. నాకు గార్డెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. దీనికోసం పెద్ద పెద్ద గార్డెన్స్ ఇవి అయితే నా దగ్గర లేవు. కానీ నేను ఏం చేస్తానంటే చిన్ని పాట్స్ పెట్టుకొని నాకు నచ్చిన ఏవో 4 ఆకుకూరలో ఏవో ఒకటి నేను పెంచుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే తోటకూర అంతా పెంచానమాట. సో కొన్ని మొక్కలను అయితే విత్తనాల కోసం ఉంచేసాను. రిమైనింగ్ అన్నిటిని కూడా హార్వెస్ట్ చేసేసాను. ఇదిగోండి, విత్తనాలు ఉన్నాయన్నీ కూడా ఇలా కలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో మళ్ళీ మంచి టైంని చూసుకొని నేనైతే ఈ విత్తనాలన్నీ కూడా మొక్కలు వేస్తానన్నమాట. సో మనం బిజీ స్కెడ్యూల్లో మన కోసం మనకి నచ్చిన పని చేసుకుంటూ కాస్త టైం కేటాయించడం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉంటేనే మన పిల్లల్ని మన ఇంటిని మంచిగా చూసుకోగలుగుతాము. నా మొక్కల ప్రపంచంలోకి ఇదిగోండి ఇంకో కొత్తదైతే వచ్చిందనమాట. ఈ మొక్క పేరేంటో తెలిస్తే కామెంట్స్లో అయితే షేర్ చేయండి. ఎందుకో తెలీదు, ఆకులన్నీ కూడా కొంచెం తెల్లగా మచ్చలు వచ్చేసి రాలి పడిపోతున్నట్టు అయితే అనిపిస్తుంది. అండ్ ఏదైనా కొంచెం కేరింగ్ టిప్స్ ఏమన్నా తెలిస్తే కనుక చెప్పండి. ఎందుకంటే నేనైతే గార్డెనింగ్లో అంత ప్రో అయితే కాదు, జస్ట్ రీసెంట్గానే అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఈ మధ్య గ్యాస్తో పాటు ఎలక్ట్రిక్ స్టవ్ కూడా వాడడం అయితే స్టార్ట్ చేశాను. గ్యాస్ సిలిండర్స్ అయితే వస్తున్నాయి కానీ చాలా లేట్గా అయితే డెలివరీ ఇస్తున్నారు. సో అందుకని ఉన్న ఒక సిలిండర్ని కంప్లీట్గా అవగొట్టేసుకోవడం ఎందుకు, ఇంకో సిలిండర్ వచ్చేంత వరకు అని అప్పుడప్పుడు ఇలా ఇండక్షన్ అయితే నేను యూస్ చేస్తున్నాను. చూసారా, కర్రీని తోటకూర మొత్తం కట్ చేసి ఇగురు అయితే చేసేసాను. నేనైతే స్పెషల్గా నూపొడి వేస్తానమాట. సో దానివల్ల నాకు డబుల్ బెనిఫిట్ ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే నేను మామ్ని కాబట్టి నాకు ఫీడింగ్ ఇస్తూ ఉంటాను కదా బేబీకి. సో కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. సో దానికోసం నూపప్పు అయితే ఎంతో ఉపయోగపడుతుంది. సో అందుకని నేను తోటకూరతో పాటు నూపప్పు కూడా వేసి చక్కగా కర్రీ అయితే చేశాను. రెసిపీ ఎవరికైనా కావాలి అంటే కనుక తప్పకుండా అడగండి కామెంట్స్లో. నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇంకా మా పెద్దబాబు విషయానికి వస్తే కనుక వాడికైతే కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో అందుకని ఎప్పుడు నేను ఏం చేస్తున్నానా రెసిపీస్ అని వచ్చి కిచెన్లో చూస్తూ ఉంటాడనమాట. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ సమ్మర్ హాలిడేస్లో వాడికి ఇష్టమైన పనిని నేనే దగ్గరుండి జాగ్రత్తగా వాడితో అయితే చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో కొంతమంది అయితే హర్ట్ అయ్యి ఉండొచ్చు, ఇంత చిన్న పిల్లలకి ఆ ఓవెన్ దగ్గర అవన్నీ కూడా ఎందుకు అని. బట్ ఒకటండి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే ఈ కాలంలో అన్ని పనులు నేర్చుకోవడం అనేది కంపల్సరీ అని నాకు అనిపిస్తుంది. సో ఓన్లీ అమ్మాయిలే పని చేయాలి అనేది ఎప్పుడో పాతకాలం పద్ధతి. అమ్మాయిలు ఎంత అడ్వాన్స్డ్గా ముందుకు వెళ్ళి అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారో అలాగే అబ్బాయిలు కూడా వంట పని చేసుకోవడంలో తప్పైతే ఏమీ లేదు. ఇది నా ఒపీనియన్. సో అందుకని చెప్పి మా బాబు ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి నేను దగ్గరే ఉండి నేను వాడికి కొంచెం ఇలా అయితే ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎప్పటి నుంచో ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని ఆర్డర్ పెట్టి ఫ్రిడ్జ్లో ఉండిపోయినాయి అనమాట. సో ఓవెన్లో పెట్టడమే కదా అని చెప్పి నేను వాటిని చేస్తావా అని అడిగితే ఎస్ అన్నాడు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కాస్తైనా స్క్రీన్ టైం చేయడం తగ్గుతుందనమాట. బయట తిరిగి ఆడుకోమన్నా లేకపోతే ఇంకా డ్రాయింగ్ చేయమన్నా సింగింగ్ డ్యాన్సింగ్ ఇలా ఎలాంటి హాబీలో పెట్టినా కాసేపే ఉంటారు. రిమైనింగ్ టైం అంతా కూడా ఖాళీగానే ఉంటారు కదా. సో అలాంటి టైంలో కూడా వాళ్ళకి ఇష్టమైన పనిని కొంచెం సేపు కేటాయిస్తే కనుక వాళ్ళు కూడా ఎంగేజ్ అవుతూ ఉంటారు. సో దీనికి అగ్రీ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాతో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ ఎందుకు చేస్తున్నానంటే ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ అనమాట. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే అది ఇంకా ఎక్కువ ఆయిల్ పీల్చుకొని కొంచెం అన్హెల్దీ అన్న ఫీలింగ్. సో ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు నేను ఇలా ఓవెన్లో పెట్టి బేక్ చేసి ఇస్తూ ఉంటాను. సో చూసారు కదా, ఓవెన్లో పెట్టి తీసిందంతా కూడా నేనే. బట్ ఈ టైంలో ఈ 10 మినిట్స్ వాడు పక్కన ఉండడం వల్ల ఏంటంటే మా అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఎంగేజ్ అవుతాడు. తనే చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది. సో ఇలా చిన్ని పనుల్లో నేనైతే మా బాబుని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివి ఇవ్వడం నేనైతే ఎంకరేజ్ చేయను. బట్ ఇదైతే అప్పుడప్పుడు అనమాట. సో యాజ్ ఏ చైల్డ్గా నేను అన్నీ తింటూనే పెరిగాను. ఇప్పుడు పిల్లలకి అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసి చాలా టైట్గా పెంచడం నాకు ఇష్టం ఉండదు. సో అందుకని ఏం చేస్తానంటే అన్హెల్దీ ఫుడ్ని కూడా నేను అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. సో ఇలా ఓవెన్లో పెట్టడం వల్ల ఆయిల్ తగ్గుతుంది. సో సమ్ కైండ్ ఆఫ్ హెల్తీ మేనర్.
అండ్ జియో మార్ట్‌లో అయితే ఈ మధ్య బాగా ఆర్డర్స్ చేస్తున్నాను. ఈ సమ్మర్‌లో బయటకి వెళ్ళి ఫ్రోజన్స్ పర్చేస్ చేసే ఓపిక లేక జియో మార్ట్ అయితే బాగా యూజ్ చేస్తున్నాననమాట. హాఫ్ అన్ అవర్ లోపే నాకు డెలివరీ వచ్చేస్తుంది. ఈరోజు ఎక్సైటింగ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నాడంటే వాడి కోసం ఒక టాయ్‌ని ఆర్డర్ చేశాను. సో అవుట్‌డోర్స్‌లో గేమ్ ఆడడానికి ఈ బూమరాంగ్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. అండ్ దట్ టు ఇట్స్ వెరీ తక్కువ ప్రైస్‌కి వచ్చిందనమాట. చాలా రీజనబుల్ ప్రైస్‌కే వచ్చేసింది. 99 ఎంఆర్‌పీ ఉంటే నాకు ఏదో కూపన్ కోడ్ అప్లై చేశాక 75 రూపీస్‌కే వచ్చిందనమాట. సో అందుకని ఇది కూడా ఆర్డర్ చేశాను. సో హ్యాపీగా వీడైతే చక్కగా ఈవినింగ్ టైమ్స్‌లో బయటికి వెళ్ళి హాయిగా ఆడుకుంటూ ఉన్నాడు. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అండ్ వీడియోని చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి అని అనుకుంటున్నారో కామెంట్స్‌లో అయితే షేర్ చేయండి. న్యూ మామ్స్ అయితే కనుక తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్‌కమింగ్‌లో బెస్ట్ కంటెంట్ ఇస్తాను అని అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.